మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సిచ్యువేషన్ పై ట్రంప్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. ట్రంప్ ఏమంటాడంటే ఉక్రెయిన్ రష్యన్ టెరిటరీగా మారకపోవచ్చు అని అంటాడు. అంటే ఉక్రెయిన్లో 20-30% ఆఫ్ టెరిటరీని రష్యా ఆక్రమించుకుంది. 2014లోనే క్రిమియాని ఆక్రమించింది. తర్వాత కూడా మీకు కొన్ని ప్రాంతాలని రష్యా ఆక్రమించుకుంది. ఉక్రెయిన్ మెరుపు దాడి చేసి రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఒక చిన్న ప్రాంతం రష్యన్ టెరిటరీ ఉక్రెయిన్ చేతిలో ఉంది. ఇప్పుడు ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆగాల్సిందే, అమెరికా రష్యా అయినా ఉక్రెయిన్ అయినా ఎంతో కొంత ఇచ్చిపుచ్చుకోవాల్సిందే అంటూ మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్య చేసిండు. అసలు ఉక్రెయినే మొత్తం రష్యా దేశంలో కలవకపోవచ్చు అంటాడు. వెంటనే రష్యా దీన్ని ఆహ్వానించింది. ట్రంప్ చెప్పింది నిజం. ఉక్రెయిన్లో అత్యధిక గణనీయమైన భాగం, ఏ మేజర్ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్ వాంట్స్ టు బి పార్ట్ ఆఫ్ రష్యా అని వ్యాఖ్యానించాడు. అంటే ట్రంప్ మాటలు ఇట్ వాజ్ మ్యూజిక్ టు రష్యా. సో ట్రంప్ ఏం చేయబోతున్నాడు, ఆఖరికి ఉక్రెయిన్ రష్యాకి అప్పచెప్పబోతున్నాడా? ఎందుకంటే గతంలో నాటో దేశాలను ఇలాగే ట్రంప్ హెచ్చరించారు, మీరు కనుక డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోకపోతే నేను పుటిన్కి చెప్పి మీ పైన అటాక్ చేయిస్తానని కూడా చెప్పాడు. ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్ రష్యన్ టెరిటరీగా మారవచ్చు, అఫ్కోర్స్ మారకపోవచ్చు అని కూడా అంటున్నాడు. ఆల్రెడీ గాజాలో ప్రజలందరినీ ఖాళీ చేయించి దాని ఒక బీచ్ రిసార్ట్గా డెవలప్ చేస్తాను ఇటీవల వ్యాఖ్యానించడమే కాదు, ప్రత్యేకంగా ఒక ఎన్వాయ్ని కూడా పంపాడు. ఇజ్రాయెల్ దాన్ని స్వాగతించింది, ఆ పనంతా మేము చేసి పెడతామని కూడా ప్రకటించింది. ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో కూడా అదే చెప్తున్నాడు. సో ఉక్రెయిన్ రష్యన్ టెరిటరీగా మారుతుంది అని అమెరికా ప్రెసిడెంట్ అంటే ఇక దానికనే ఏముంటుందా? మరి ఈ వారు ఎలా ఎండ్ కావాలి? రష్యాకు ఉక్రెయిన్కు మధ్య ఒక మీనింగ్ఫుల్ అగ్రిమెంటు, ఈచ్ అదర్స్ కన్సర్న్స్ని అడ్రస్ చేసే అగ్రిమెంటు ఉండాలి అనే దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. అందువల్ల ఈవెన్ పుటిన్ ఎందుకు యుద్ధం చేశాడు అని కూడా ట్రంప్ సింపథెటిక్గా మాట్లాడాడు. నాటోను తీసుకెళ్ళి ఉక్రెయిన్ రష్యా పొలిమేరల దాకా పెడితే పుటిన్ ఊరుకుంటాడా? నాటోలను ఉక్రెయిన్లో నాటోలో చేర్చుకుంటే తమ సెక్యూరిటీకి ప్రమాదమని పుటిన్ అనుకోవడాన్ని నేను అర్థం చేసుకోగలను. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం అని పెద్ద సెన్సేషనల్ స్టేట్మెంట్ కూడా ట్రంప్ ఇచ్చాడు. ట్రంప్ అసలు ఎవరి తరఫున మాట్లాడుతున్నాడు అనే క్వశ్చన్ వస్తుంది. తమ మిత్ర దేశాలను యూరోప్ తరఫున మాట్లాడుతున్నాడా, లేదా రష్యా తరఫున పుటిన్ తరఫున మాట్లాడుతున్నాడో అర్థం కాక యూరోపియన్ నేతలు ఇప్పుడు తలపట్టుకున్నారు. ఇప్పుడు ఈ తాజా స్టేట్మెంట్ చూస్తే పుటిన్ తరఫున మాట్లాడుతున్నాడా అనే అనుమానం కలుగుతుంది. సో ట్రంప్ ఏం చేయబోతున్నాడు? సో ఈలోగా జెలెన్స్కీ కొన్ని సిరీస్ ఆఫ్ ప్రపోజల్స్ పెట్టాడు. జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడంటే, ఒకటి, రష్యా ఆధీనంలో ఉన్న భూభాగాల్ని తిరిగి ఉక్రెయిన్కి ఇచ్చేయండి, మా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న కుర్స్క్ ప్రాంతాన్ని రష్యాకి ఇచ్చేస్తాం. ఇది మొదటి ప్రపోజల్. నిజంగానే ఇది డిగ్నిఫైడ్ ప్రపోజలే, కానీ ఉక్రెయిన్ ఆక్రమించుకున్నదేమో చాలా చిన్న ప్రాంతం, రష్యా ఆక్రమించుకున్నదేమో చాలా పెద్ద ప్రాంతం. ఏ రకంగా రష్యా అందుకు అగ్రీ అవుతుంది అనేది, ఆ పాసిబిలిటీ అనేది డౌట్ఫుల్లే. ఇక రెండవది ఏం చేస్తున్నాడు, అది జరగనప్పుడు అమెరికా మాకు గనక సెక్యూరిటీ గ్యారంటీస్ ఇస్తే నేను రష్యాతో ఒప్పందానికి సిద్ధమే అంటున్నాడు. ఆ సెక్యూరిటీ గ్యారంటీస్ ఏంటి? నాటో మెంబర్షిప్ లేదు, అలాగే నాటో బలగాలు ఉక్రెయిన్లో ఉండడం, పీస్ కీపింగ్ ఫోర్సెస్. యూరోపియన్ బలగాలు ఉంటాయన్నా కూడా అంత సులభంగా ఉక్రెయిన్ జెలెన్స్కీ అంగీకరించడం లేదు. సో జెలెన్స్కీ ఏమంటున్నాడంటే, రష్యా మళ్ళీ ఈక్వై యుద్ధం నుంచి తేరుకొని తన ఎకానమీ మెరుగుపరుచుకొని మరింత మిలిటరీ శక్తి పుంజుకొని మళ్ళీ అటాక్ చేస్తుంది. ఈసారి అయితే వెస్ట్కి ఇంకో హెచ్చరిక కూడా చేశాడు. ఉక్రెయిన్లో చాలా విలువైన రేర్ ఎర్త్ మెటల్స్
ఇతర విలువైన రిసోర్సెస్ ఉన్నాయి, అవి రష్యా చేతిలోకి పోతే మీకే నష్టము, రష్యా చేతిలోకి పోకుండా చూడండి అంటూ జెలెన్స్కీ ఒక నజరానాకు కూడా ఇచ్చాడు. సో అందువల్ల ఏమంటాడు జెలెన్స్కీ, మీరు గ్యారంటీ సెక్యూరిటీ గ్యారంటీస్ ఇస్తేనే అవుతుందని. కానీ ఆ సెక్యూరిటీ గ్యారంటీ ఎవరు ఇవ్వాలి, అది ఏది నిలబడాలి? గతంలో ఉక్రెయిన్ అణ్వాయుధాలు వదులుకున్నప్పుడు అమెరికా, యూరప్, రష్యా అందరు కలిసే సెక్యూరిటీ గ్యారంటీ ఇచ్చారు. ఏమైనా నిలబడిందా అది? సో అందువల్ల అది ఎంతవరకు నిలబడుతున్నది క్వశ్చన్. నాటోలో ఉక్రెయిన్ కలుపుకోవడానికి ట్రంప్ వ్యతిరేకం. ఉక్రెయిన్ నాటోలో కలిపితే అసలు ప్రత్యక్షంగా అమెరికాతో నాటోతో యుద్ధం చేస్తానని పుటిన్ అంటున్నాడు. అందువల్ల ఈ ప్రతిపాదన ఎంతవరకు సాధ్యమో తెలియదు. ఇక ట్రంప్ పెడుతున్న కండిషన్ ఏంటంటే ల్యాండ్ ఫర్ పీస్ అంటున్నాడు. ఉక్రెయిన్ తన భూభాగాన్ని వదులుకొని రష్యాతో ఒప్పందం చేసుకోవాలి అంటున్నాడు. సహజంగా ఏ దేశం ఇందుకు అంగీకరించదు, ఏ దేశ ప్రెసిడెంట్ అంగీకరించాడు. దీనికి జెలెన్స్కీ కూడా అది ఎలా సాధ్యం, మా భూభాగాన్ని మేము ఎందుకు ఇచ్చేస్తామంటున్నాడు. ఇప్పుడు ఇక ఇదంతా గమనించిన జెలెన్స్కీ ట్రంప్కి ఏ భాష అర్థమవుతుందో అర్థం చేసుకున్నాడు. ట్రంప్ ఇది బిజినెస్ మ్యాన్. ట్రంప్కి కావాల్సిందంతా వ్యాపారము, డబ్బు, డీల్స్. మీరు ఆల్రెడీ గ్రీన్లాండ్ను, డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ కొంటా అంటున్నాడు, పనామా నుంచి పనామా కెనాల్ తీసేసుకుంటా అంటున్నాడు. వాళ్ళు ఇవ్వకపోతే మిలిటరీ అండ్ ఎకనామిక్ చర్యలు తీసుకుంటామంటున్నాడు. ఇలా అన్ని దేశాలను బెదిరిస్తున్నాడు, ఒక్క దేశానికి కాదు. మీకు కెనడానైతే 51st ప్రావిన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కమ్మని ఒత్తిడి కూడా చేస్తున్నాడు, అమెరికాలో భాగం కండి అని. సో ఇప్పుడు తాజాగా ఇలా ప్రపంచం మొత్తాన్ని తన ఆ సామ్రాజ్య విస్తరణ దృష్టితో చూస్తున్న ట్రంప్కు జెలెన్స్కీ ఒక జాక్పాట్ ఆఫర్ ఇచ్చేశాడు. ఏంటి ఆఫర్ అంటే, ఉక్రెయిన్లో భారీ ఎత్తున విలువైన రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. రేర్ ఎర్త్ మెటల్స్ అంటే లీథియం, ఇలాంటి యురేనియం, అంటే ఈ ఆధునిక టెక్నాలజీ చిప్స్లో వాడేది, ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే, చాలా బ్యాటరీస్లో వాడే విలువైన రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి ఉక్రెయిన్లో. అందువల్ల జెలెన్స్కీ ఏమంటుందంటే, వీటిని నువ్వు మైనింగ్ చేసుకోవటానికి నేను అమెరికన్ కంపెనీలకు ఆఫర్ ఇస్తాను, దానివల్ల ఉక్రెయిన్లో ఉద్యోగాలు పెరుగుతాయి, అమెరికన్ కంపెనీకి లాభాలు వస్తాయి అని మొదలుపెట్టాడు. ఇది వెంటనే ట్రంప్కు నచ్చింది. అరే ఎంత బ్రహ్మాండమైన ఆఫర్, అప్పటిదాకా అటు ఇటు అన్నోడల్లా అచ్చాడి దిస్ ఇస్ ఎ గుడ్ డీల్, దిస్ ఇస్ ఎ గుడ్ డీల్ అంటున్నాడు. ఎందుకంటే మేము ఉక్రెయిన్కు ఎన్ని డాలర్లు ఇచ్చామో మాకంత విలువైన నేచురల్ రిసోర్సెస్ రావాల్సిందే, మేము ఎంత మిలిటరీ సాయం చేస్తే మాకు అంత రేర్ ఎర్త్ మెటల్స్ ఇవ్వాల్సిందే అని ట్రంప్ ఓపెన్గా చెప్పేస్తున్నాడు. ఇక అక్కడితో మళ్ళీ ట్రంప్కు నచ్చుతుందో లేదని జెలెన్స్కీ దానికి buy one get one అన్నాడు, ఇంకోటి ఆఫర్ ఇచ్చాడు. సో ఒక ఆఫర్ మీద రెండో ఆఫర్ buy one get one ఏంటంటే, ఇదొకటే కాదు, మీకు ఉక్రెయిన్ యుద్ధంలో చాలా నష్టపోయింది, ఉక్రెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది, ఉక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లు కూడా మీకే ఇచ్చేస్తాను అన్నాడు. అమెరికన్ కంపెనీలకే ఇచ్చేస్తాం, ఉక్రెయిన్ పునర్నిర్మాణ కాంట్రాక్ట్లు కూడా అన్నాడు. మరి ఎవరు నిర్మించాలి, ఎవరు డబ్బులు పెట్టాలి, ఆ ప్రశ్న లేదు. యూరప్నే పెట్టుకోమంటున్నాడు ట్రంప్, నేను మాత్రం ఒక్క పైస ఇచ్చేది లేదంటున్నాడు. సో జెలెన్స్కీ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాడు, ట్రంప్కు ఏది నచ్చుతుందో ఆ పద్ధతిలో చెప్తున్నాడు. సో అప్పుడు ట్రంప్ ఈ ఆఫర్కి అయితే ఫిదా అయిపోయాడు. వెరీ గుడ్ జెలెన్స్కీ, లెట్ మీ ఎంజాయ్ నేచురల్ రిసోర్సెస్ ఆఫ్ ఉక్రెయిన్ అని ఇప్పుడు రష్యాతో అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. మరి పుటిన్ అంతకన్నా పెద్ద ఆఫర్ ఇస్తే ట్రంప్ ఏం చేస్తాడో చూడాలి.